వెల్కమ్ టు లాలనర్. ఈ వీడియోలో మనం భర్త లేదా అత్తింటి వాళ్ళ వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలకు చట్టం ఏం రక్షణ కల్పిస్తుంది. ఐపీసీ 490 ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 85గా మారింది. ఇక ముఖ్యమైన చట్టం ప్రొటెక్షన్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్. ఈ రెండు మధ్య తేడా ఏమిటి, ఇది ఏది ఎప్పుడు ఉపయోగించాలి, ఇప్పుడు సింపుల్గా తెలుసుకుందాం. సెక్షన్ 85 బిఎన్ఎస్ అంటే భర్త లేదా అతని బంధువులు భార్యపై క్రూరతం చేస్తే ఇది క్రిమినల్ నేరం. ఇందులో ఏమేమి వస్తాయంటే శారీరక హింస, మానసిక వేధింపులు, కట్నం కోసం వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించిన ప్రవర్తన. ఎవరు కేసు పెట్టవచ్చు అంటే భార్య, ఆమె బంధువులు, ఆమె తరపు ఎవరైనా. శిక్ష వచ్చేసి 3 సంవత్సరాల వరకు జైలు, జరిమానా సాధారణంగా కాగ్నిజబుల్ నాన్ బెయిలబుల్గా ఉంటుంది. నెక్స్ట్, ఈ సెక్షన్ యొక్క లక్ష్యం నేరస్తుడికి శిక్ష. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005 అంటే ఇది క్రిమినల్ కాదు, రక్షణ కోసం ఉన్న సివిల్ చట్టం. ఇందులో వచ్చే హింస రకాలు ఏమిటి, శారీరక, లైంగిక, మాటలతో భావోద్వేగ హింస, ఆర్థిక వేధింపులు, మానసిక హింస. ఎవరు కేసు పెట్టవచ్చు అంటే భార్య, విడాకులు పొందిన భార్య, లివ్ ఇన్ భాగస్వామి, గృహ సంబంధంలో ఉన్న ఏమైనా ఎవరిపై, భర్త, భాగస్వామి, ఒకే ఇంట్లో ఉన్న బంధువులు. ఈ చట్టం ముఖ్య లక్ష్యం తక్షణ రక్షణ, సహాయం. ముఖ్యమైన తేడాలు వచ్చేసి సెక్షన్ 85 బిఎన్ఎస్ క్రిమినల్ చట్టం, ఇది పోలీస్ ఎఫ్ఐఆర్, అరెస్ట్, డివి యాక్ట్, కోర్టు ద్వారా రక్షణ ఉంటుంది. నెక్స్ట్, రెండు ఒకేసారి వేయవచ్చు అంటే ఒక మహిళ ఇలా చేయవచ్చు. సెక్షన్ 85 బిఎన్ఎస్ కింద ఎఫ్ఐఆర్, డివి యాక్ట్ కింద రక్షణ పిటిషన్ వేయవచ్చు. ఈ రెండు స్వతంత్రం ఒకేసారి నడుస్తాయి, డబుల్ శిక్ష కాదు. ఉదాహరణ, భర్త కొట్టడం, కట్నం డిమాండ్ చేస్తే ఆమె చేయగలిగేది సెక్షన్ 85 బిఎన్ఎస్ కింద క్రిమినల్ కేసు, డివి యాక్ట్ కింద ప్రొటెక్షన్ ఆర్డర్, ఇంట్లో ఉండే హక్కు, మెయింటెనెన్స్, కాంపెన్సేషన్ పొందవచ్చు. ఏది ఎప్పుడు వేయాలంటే సెక్షన్ 85 బిఎన్ఎస్ తీవ్రమైన నేరాలకు ఇది వేయవచ్చు. నెక్స్ట్, డివి యాక్ట్ రక్షణ, మెయింటెనెన్స్, నివాస హక్కు కోసం వేయాలి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.